మాట్లాడితే ఆ కేసు ఎవరు బయటికి తీసుకొచ్చారు, ఆ కేసు ఎవరు బయటికి తీసుకొచ్చారు అంటాడేంటినా? ఆ కేసు మీరు బయటికి తీసుకురాలేదు సార్, ఆల్రెడీ అది ఆ కేసు బయటకు వచ్చిన కేసు. అది మీరు బయటకు వచ్చిన కేసు మీదనే మీరు ఫైట్ చేశారు. మీరు ఆమె తల్లికి, సుగాలి ప్రీతి తల్లికి గవర్నమెంట్ నుంచి ఏమైతే రావాలో అవి రావటం వరకే మీరు పోరాడారు. ఆమె రోడ్డు మీద కూర్చొని ఫైట్ చేస్తుంటే ఆమె కోసం నిలబడి జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి వచ్చిన 5 ఎకరాల పొలం మీదో, స్థలం మీదో, ఉద్యోగం మీదో అవి వచ్చే వరకు మాత్రమే మీరు పోరాడారు. అంతే, అంతవరకే. ఆ కేసు మీరు బయటికి తీసుకురాలేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి. మాట్లాడితే కేసు ఎవరి వల్ల బయటకు వచ్చిందంటున్నారు కదా, మీ వల్ల బయటికి రాలేదు. మీకంటే ముందు నుంచే ఆమె రోడ్డు మీద కూర్చొని బైఠాయించి ఎన్నో అవకతవకలు పడుతూ, ఎన్నో పోరాటాలు చేస్తూ, స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళని, మందకృష్ణ మాదిగ గారిని సపోర్ట్ తీసుకొని ఆమె రోడ్డు మీద బైఠాయించి ధర్నాలు చేసింది. ఇంకా మాట్లాడితే మీకంటే ముందు నుంచే మందకృష్ణ మాదిగ గారు ఆవిడకి సపోర్ట్ చేశారు. అప్పుడు మందకృష్ణ మాదిగ గారు కదా బయటికి తెచ్చినట్టయితే, మేము బయటికి తెచ్చామంటారేంటి? మీరు జగన్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆమెకు రావాల్సిన కొన్ని లాభాలు ఏయో, ఆ స్థలం ఏయో అవి వచ్చేంత వరకు మీరు కష్టంగా పోరాడారు, అది నిజం. కానీ కేసే మీరు బయటికి తెచ్చారంట కరెక్ట్. అసలు వాస్తవానికి మీరు పోరాడాల్సింది ఎవరి మీద? కేసు జరిగింది ఎప్పుడు? 2017లో. 2019 వరకు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ 2 సంవత్సరాల పీరియడ్లో మీరు పోరాడింటే అప్పుడే న్యాయం జరుగుతుంది కదా. సాక్ష్యాలు తారుమారని అన్నారు. పోనీ జగన్ హయాంలో సాక్ష్యాలు తారుమారయ్యాయి అనుకుందాం. ఆ 2 సంవత్సరాలు మీరు పోరాడింటే అప్పుడు సాక్ష్యాలు తారుమారు కాకముందే న్యాయం జరిగేది కదా. అప్పుడెందుకు మీరు సైలెంట్గా ఉన్నారు? జగన్నా మీరు ఫైట్ చేసే జగన్ మీదనా? కేసు జరిగింది ఎప్పుడు? తారుమారు అయింది ఎప్పుడు? దానికంటే ముందు ఏం చేస్తున్నారు? ప్రజలు ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కదా. ఇప్పుడు వచ్చి మీరు చిలక పలుకులు పలికితే నమ్మడానికి ప్రజలు ఏమన్నా మూర్ఖులా?